నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు మొదలు పెట్టాలి. భీమవరం మున్సిపల్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం DNR కళాశాలలో 2001 నుండి 2020 వరకు డిగ్రీ కోర్సుల్లో చేరి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించిన భీమవరం JLB గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు. భీమవరం పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, కాలయాపన లేకుండా పనులను సకాలంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మున్సిపల్ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు నిధులు అందించే బాధ్యత తమదని, ఒక పని చేయాలంటే 6 నెలలు లేక ఏడాది పడుతోందని, కాలయాపన లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం చేయాల్సిన 81 పనులను కూడా పూర్తి చేయాలని, చాలా చోట్ల మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, శివారు ప్రాంతాలకు కూడా నీటిని అందించాలన్నారు. రెవెన్యూ లోటు లేకుండా చూడాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలని, వారికి పూర్తి సహకారం తాము అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే శాంతియుతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరమని, ప్రతి అధికారిని ఇక్కడ ప్రజలు గౌరవించి ఆదరిస్తారని, మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులొస్తే 24 గంటల్లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. భీమవరం పట్టణంలో టౌన్ ప్లానింగ్లో అవినీతి పెరిగిపోయిందని, పద్ధతి మార్చుకోకపోతే ACB చేతికి చిక్కుకుంటారని, ఇదే కొనసాగితే తానే మిమ్మల్ని పట్టించాల్సి వస్తుందని పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి విషయానికి లంచం అడుగుతున్నారని, ఉద్యోగాలు చేసేది దేనికోసం, లంచాల కోసమా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే ఇక్కడ ఉంటారని, లేకుండా ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుందని, మీ ఉద్యోగాలన్నీ గాల్లోనే ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చాలా స్లోగా ప్రోగ్రెస్ భీమవరం మున్సిపాలిటీలో ఒక వర్క్ మొదలు పెడితే 6 నెలలకు కూడా అది పని పూర్తవని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చేయించే వర్క్ పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మనం ముందులాగా ఇక్కడ పేమెంట్ కాదు సార్, అది కూడా నిధి పనులు అవుతుంది, అది అవ్వట్లేదు సార్, పేమెంట్ అవ్వట్లేదు. వెంటనే పేమెంట్ ఇచ్చి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాను. కాంట్రాక్టర్ కూడా చెప్పండి, ఈ గవర్నమెంట్ చేసిన వర్క్ కి పేమెంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఏ సిస్టమ్ లో పనిచేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఇంకా చెప్పలేదు. ఈ కొత్త వర్కులు మన గవర్నమెంట్ వచ్చిన చేసే వర్కులు అందరికీ పేమెంట్ ఇచ్చేస్తాం. పేమెంట్ అది డౌట్ లేదు, కాకపోతే అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం టైం పడుతుంది తప్పితే పేమెంట్ ఇబ్బంది లేదు. మీ స్పీడ్గా వర్క్ చేయించండి, చేస్తాం. ఏ వర్క్ చేసినా కనీసం 6 నెలలు 8 నెలలు సంవత్సరం పడుతుంది. ఇది నెలల్లో చేసే వర్క్ కూడా కనీసం 3 months ఆ పని పూర్తి ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేయడానికి వాళ్ళు చెప్పే ఇబ్బంది ఏంటంటే, మేము గతంలో కొన్ని వర్కులు చేసాం, మాకు పేమెంట్ రావడం లేదు, ఆ పేమెంట్ పాత పేమెంట్ సరిలేదు, ఇప్పుడు కొత్తగా వర్క్ మొదలైన తర్వాత కూడా మీకు పేమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి, నేను వాళ్ళకి కాంట్రాక్టులు అందరూ కొంతమంది వచ్చినట్టున్నారు. కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ నేను ఇస్తాను, మీరు పని చేయండి, పని చేసిన తర్వాత బిల్లు వచ్చే ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను. మీరు ఎంతమంది పని చేస్తున్నారు, ఎవరికి మొబిలైజేషన్ అడ్వాన్స్ కావాలి చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు చేసి ఈ గవర్నమెంట్ లో చేసిన పనికి పేమెంట్ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు, మీరు డౌట్ పడక్కర్లేదు. అడ్జస్ట్మెంట్ లో కొంచెం ఆలస్యం అవుతుంది తప్పితే మీకు పేమెంట్ ఇబ్బంది లేదు. పాత గవర్నమెంట్ లో చేసిన వర్క్కి బిల్లు ఏమవుతాయి అంటే నేను చెప్పలేను, కానీ కొంతమంది కాంట్రాక్టులు కనీసం మొబిలైజేషన్ కూడా మా దగ్గర డబ్బులు లేవండి, పని చేయలేమంటే నా దృష్టికి తీసుకురండి, నేను వాళ్ళకి ఏర్పాటు చేసి మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఇంటెంట్ లో వర్క్ చేశారు చెప్పండి. 10 lakhs లోపు బిల్స్ వచ్చినాయి కదా? వచ్చినాయి, మాకు లేవు సార్. 10 lakhs లోపు లేవండి, పై ఉన్నాయండి. మాకు 50 lakhs చిన్న కాంట్రాక్ట్ అండి, మాకు పెద్ద అమౌంట్ అది. 2 వర్కులు పెండింగ్ అండి. కన్నూరు రాము గారు ఇంతే డ్రైన్ ఒకటి అంటే, కాలువకు 35 ఒకటి అండి.
చేద్దామంటే ఒక పేమెంట్ పడితే చేద్దామని చెప్తున్నాను మీకైతే. మీకు పేమెంట్ వచ్చి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీకు ఏమైనా ఎఫ్ఐ ఇబ్బంది ఉంటే మొబిలైజేషన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. భయపడవలసిన పని లేదు. మీరు పైసలు నయా పైసలతో సహా మీ బిల్స్ పేమెంట్ వచ్చి ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను. టౌన్ ప్లానింగ్ అధ్వానంగా ఉంది. హైయెస్ట్ కరప్షన్. ఎవరు కూడా నార్మ్స్ ఉపయోగించుకోవడం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర మీరు డబ్బులు బాగా డిమాండ్ చేయడం, ఈ విధానం మారకపోతే మీరు వెళ్ళిపోతారు. చాలా కమిషనర్ గారు చాలా బ్యాడ్గా ఉంది. టౌన్ ప్లానింగ్ అనేది విపరీతమైన కరప్షన్తో చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మీరు విధానం మార్చుకోవాలి. మీరు విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచివారు ఏమి అంటున్నారు అనుకుంటున్నారేమో. మీకు వెనకాలే ఉంది సిబిఐ. నిర్దాక్షిణ్యంగా సిబిఐకి పట్టించేస్తాం. ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి. ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తిప్పలు పడితే బ్యాంకు లోన్ పెట్టుకుని నానా తిప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు అలా అయితే సంతోషం ఇస్తే తీసుకోవచ్చు. అది వేరే విషయం. డిమాండ్ చేయడం ఏంటంటే లక్షల డిమాండా ఏంటది? ఎక్కడికి వెళ్తున్నామా? దాని మీద మీరు కమిషనర్ సీరియస్ తీసుకోకపోతే అసలు ఎవరు ఇల్లు కట్టుకోలేదు. అతను కట్టుకున్నది పాడి కొట్టేస్తారు. అది కొట్టక ముందే మనం జాగ్రత్త పడినట్లయితే అతనికి మేలు జరిగితే మనకి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఉపయోగం ఉంటుంది. మీరు విధానం మార్చుకోండి. నేను మీటింగ్లు చెప్తున్నా, మీరేం అనుకోక్కర్లేదు. కంప్లీట్ విధానం మార్చుకోవాలి. టౌన్ ప్లాన్ విధానం మార్చుకోకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు. బాగులేదు. మాకు వచ్చే కంప్లైంట్స్ ఇన్ని అన్ని కాదు. ఒక రూమ్ వేసుకున్న అతనికి 40,000 డిమాండ్ చేశారు. ఒక రూమ్ అతను వేసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంటిది? నేను మీ ఉద్యోగాలు చేసి దేనికోసం? లంచాల కోసమా? ఈ విధానం రెక్టిఫై చేసుకోకపోతే మీకు పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. తర్వాత ఏం చేయగలిగేది, మీరు చేయగలిగేది ఏమనదు. గాలిలో ఉంటారు మీ ఉద్యోగాలు. అది ఆలోచించుకుని పనిచేయండి. మీ రిపోర్ట్ అసలు ఏమీ బాగోలేదు. సిస్టమ్ మార్చుకోకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఏం లేదు. దేనికి వచ్చారు? మీకు ఉద్యోగం దేనికి చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ మీకు ఉద్యోగం దేనికి ఇచ్చింది? ఉద్యోగం చేయడానికి లంచాలు తీసుకుంటారంట. డోర్ కలెక్షన్ ఎందుకు పెట్టట్లేదు? డోర్ టు డోర్ 10% జరుగుతుంది సార్. 10% జరగట్లేదు. ఒక అక్కడక్కడ ల్యాబ్స్ ఉన్నాయి సార్. సన్నాహంలో అక్కడ పాన్ కార్డు ఉన్నాయి సార్. అవి కూడా ఐడెంటిఫై చేసాము. 100% తడి చెత్త పొడి చెత్త 2 కప్పులు ఇచ్చి అది డోర్ టు డోర్ కలెక్షన్ పెట్టినట్లయితే శానిటేషన్ శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మొన్న పేపర్లో చూసాను, ఎక్కడో ఒక వీధి మొత్తం శానిటరీ వ్యాన్ వస్తుందంటే లేడీస్ అందరూ టబ్బులు పట్టుకుని నించుని ఉన్నారు. కొంతమంది లైన్లో నించుని ఉన్నారు. అవి ఎంత కలెక్ట్ చేసి పెట్టారు. రోడ్డు మీద చెత్త పోగు పెట్టకూడదు అనే ఆలోచన మనకి రావాలి. ఇప్పుడు డైలీ మార్కెట్ ఉంది. అది చెత్త రోడ్డు మీద పెద్ద కుప్పకెళ్ళి పెడుతున్నారు. ఆ డైలీ మార్కెట్లో ఫిష్ అమ్ముకునేవాళ్ళు, కోల్డ్ అమ్ముకునేవాళ్ళు వాళ్ళ చెత్త వాళ్ళు డబ్బాల్లో కలెక్ట్ చేసి ఉంచుకోవాలి. పట్టుకొచ్చి రోడ్డు మీద పోయింటారు. అదంతా కూడా రోడ్డు మీద పోతున్నారు. వేస్ట్ పెట్టుకోవడానికి టబ్బు కంపల్సరీగా ఉండాలి. ఆ వేస్ట్ ఆ డబ్బాలోనే వేయాలి. రోడ్డు మీద పట్టుకొచ్చి ఇవ్వకూడదు. మన మున్సిపాలిటీ వెహికల్ వచ్చినప్పుడు, చెత్త బండి వచ్చినప్పుడు దానికి అందించాలి అని రూల్ ఖచ్చితంగా పెట్టండి. అది రెస్ట్ హౌస్ రోడ్లో కానీ ఇక్కడ మెయిన్ సెంటర్లో కానీ కుక్కల ఆపరేషన్ చేస్తే దాని తర్వాత జనరేషన్ తగ్గిపోద్ది అనుకోవడం ఎన్నెంటి కంటే కూడా మన భీమవరం పట్టణంలోని కుక్కల్ని పట్టుకుని ఫారెస్ట్ ఏరియాలో పట్టుకుని వదిలేసి ఏర్పాటు ఏమైనా చేయగలుగుతారా? చేయించండి. మరి ఎట్లా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మనం ఒక ఆయన అయితే కాలు కలిసి పడిపోతే వెనకాల బ్యాక్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే పట్టణాల్లో మన భీమవరం ముందు ఉంటాయి. దీనికి కారణం ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవటం, ఒక ఆటో హబ్గా తయారవటం, ఒక మెడికల్ హబ్గా తయారవటం, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడేవాళ్ళు ఎక్కువ మంది అవటం వల్ల మన భీమవరం పట్టణం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుంది.
నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మున్సిపాలిటీలో అవినీతి ఎక్కువగా జరుగుతుంది అని, దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి చెందాలి అంటే ఒక టీపీఓ గారి దగ్గరికి ఒక ప్లాన్ కోసం వెళ్తే వెంటనే అతను ప్లాన్ ఇచ్చి వాళ్ళని ఏమి ఆశించుకోకుండా పంపించినట్లయితే అతను వెళ్ళి సంతోషంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఆ ప్లాన్ ఇవ్వడానికి 20 సార్లు తిప్పి దాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని డిమాండ్ చేస్తే ఆ ఇల్లు కట్టుకునేవాడు నిరాశ చెందుతాడు. అలా నిరాశ చెందకోకుండా మా భీమవరం మున్సిపాలిటీలో ఏ పనైనా 10 నిమిషాల్లో చేసి పెడతారు అనే పేరు తీసుకురావాలి. అలా తీసుకొచ్చినట్లయితే మన భీమవరం పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. నాకు తెలిసైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పీస్ఫుల్ పట్టణం ఎక్కడా లేదు. చక్కని పట్టణం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అధికారులు గౌరవిస్తారు, ఆదరిస్తారు. అది దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయండి. ఇంత గౌరవం ఆదరణ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. నేను నిజామాబాద్లో వర్క్ చేశాను, నిజామాబాద్ తెలంగాణ. కరెంటు అర్థమానం ఎక్కువసార్లు ఆగిపోయింది. ఆ ఏఈని తీసుకొచ్చి నడి రోడ్డు మీద కట్టేసి తమాషా చేస్తున్నాం ఏంటని అడుగుతున్నారు పబ్లిక్. ఒక ఏఈని, ఒక అధికారిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆ కరెంటు పోలు కట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు కరెంట్ తీసేస్తున్నావు, తమాషా చేస్తున్నావు పబ్లిక్ అని అడిగాను. నేను కళ్ళాలో చూశాను ఆ విషయం. మరి ఇక్కడ అలా కాదు. ప్రతి అధికారిని గౌరవిస్తాం, ఆదరిస్తాం, ప్రేమలో చూస్తాం. మీరు దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని మనసు నొప్పించకండి. అడిగిన వెంటనే పనిచేసి పంపించండి. ప్రతిరోజు కమిషనర్ గారికి కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆయన నోట్ చేసుకుని ఆ కంప్లైంట్ ని చెప్పిన మరుసటి రోజు కల్లా కంప్లీట్ చేసే విధంగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళందరి దగ్గర మనస్ఫూర్తిగా చెప్తున్నాను, భీమవరం రావాలంటే ఈ ఏరియా నాకు కొత్త అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నా లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మనకి ఎటువంటి హాని కానీ లేకపోతే రకరకాల ఇబ్బంది పెట్టడం కానీ, అంటే ఇతర ప్రాంతాల కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంత స్వేచ్ఛ ఇచ్చేటువంటి మన శాసనసభ్యులు మనకు దొరకడం కూడా మనం చూస్తాం. ఆయన మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చారు, మనం ఏమీ అనట్లేదని చదువుగా తీసుకొని మనం పనిచేయకుండా అవినీతి మార్చే మాత్రం ఆయన ఉద్దేశించారు. చూడడానికి సైలెంట్ గా ఉంటారు కానీ తేడా వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూశాను. కాబట్టి మన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నేను ప్రాక్టికల్ గా కూడా చాలా సార్లు తీసుకెళ్ళగలిగింది. ఎవరికి చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటనే అప్పటికప్పుడే పరిష్కరించడం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే దగ్గర మనం చేయగలుగుతున్నందుకు మనకు ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం. మనం ఏదైనా మంచి పని చేస్తున్నామంటే ఎటువంటి పరిస్థితులు ఆడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకొని ఇప్పటిదాకా ఏ విధంగా ఉన్నా సరే ఎలిగేషన్స్ అన్నీ కూడా తొలగి మున్సిపాలిటీలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవినీతి అనేది లేకుండా ఫాస్ట్ గా డిస్పోజల్ అనేది ఎవరైనా ఏదైనా ఇమీడియట్ గా చేయాలి. ఇమీడియట్ గా చేసినప్పుడే ఆ కంప్లైంట్ ఎమ్మెల్యే గారి స్థాయికి వెళ్ళిందంటే మనం పనిచేయట్లేదు అన్నమాట. ఆయన దృష్టికి వెళ్ళిందంటే మనం పనిచేయట్లేదు అనేది. కాబట్టి అటువంటిది తెప్పించుకోకుండా అందరూ కూడా జాగ్రత్త విషయాలు చెప్పారు. సర్వీస్ చేయాలనేసి పూర్ పీపుల్ వచ్చినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి 5 minutes లో వాళ్ళకి ఏంటి సొల్యూషన్, మనం ఇది చేయము, ఒకవేళ చేయలేకపోతే చేయలేమని చెప్పాలి. అంతేగాని ఆఫీస్ చుట్టూరు తిప్పుకోకూడదు. ఏదైతే సార్ చెప్పారో మంచి విషయాలు అవన్నీ మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి కూడా బిల్స్ ఏవైనా ఉంటే కాంట్రాక్టర్ సంబంధించి కానీ ఏవైనా కానీ వారానికి ఒక రోజు ఆల్రెడీ నేను మున్సిపల్ కమిషనర్ గారు ఒక బుధవారం ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఆ రోజు కూర్చొని మేము క్లియర్ చేయాలనేసి ఆ రోజు షెడ్యూల్ చేసుకున్నాము. నా సైడ్ నుంచి కూడా ఏదైతే శానిటేషన్ కానీ ఇవి కూడా మానిటర్ చేసుకుంటూ నేను ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓస్, ఎంఈఓస్,
ఏపీఎంఎస్, మున్సిపల్ కమిషనర్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి అక్షరాంధ్ర అక్షరాస్యత 2025-26 పై శిక్షణ తరగతుల ప్రారంభ సభకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ద్వారా జిల్లాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన 2,23,911 మంది నిరక్షరాస్యులు గుర్తించడం జరిగిందని, వీరిని 3 భాగాలుగా విభజించి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం తొలి విడతగా 69,392 మందికి ఆగస్టు నుండి ప్రారంభించి మార్చి వరకు అక్షరాస్యత తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. 2029 నాటికి లక్ష్యంగా జిల్లాలో నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు సంబంధిత అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. ఉదాసీనంగా తరగతులు నిర్వహించరాదని, దీని వెనుక ఎంతో లక్ష్యముందన్నారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అక్షరాస్యత కార్యక్రమాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లేలా ఆదేశించడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న మన జిల్లాలో 2 లక్షల పైబడి నిరక్షరాస్యులు ఉండటం ఒకసారి ఆలోచన చేయాలన్నారు. నిరక్షరాస్యులకు శిక్షణ తరగతులంటే ఒక సంతకం నేర్పి విడిచిపెట్టడం కాదని, వారికి రాయడం, చదవడం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతలపై పూర్తి పట్టు సాధించేలా నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులందరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. నిరక్షరాస్యులు తెలుగులో మాట్లాడడం, విని అర్థం చేసుకోవడం తెలుసని, వీరికి 10 రోజుల్లోనే చదవడం, రాయడం పెద్ద కష్టం కాదన్నారు. జీవితంలో ఏ పని చేయాలన్నా ఒక లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ సవాలుగా తీసుకోవాలని, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా సిబ్బంది పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా అక్షర వెలుగు సంక్షిప్త వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్, డ్వామా ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు, జిల్లా విద్యాశాఖ ఏడీ సత్యనారాయణ, మెప్మా ఏవో హెప్సిబా, వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా అత్యంత శ్రద్ధ వహిస్తారు. ఈ ప్రోగ్రామ్ అక్షరాస్యత కార్యక్రమం అనేది ఆయనకి హృదయంలో ఉంది. మేము గ్రౌండ్ బ్యాక్ వర్క్ చేసేటప్పుడు కూడా కర్నూలు అక్కడ మేము ఈ కార్యక్రమం చాలా స్పెషల్ గా టేకప్ చేసి అక్కడ ఉన్న పత్రికలు ఏంటంటే విలేకరుల్ని, తర్వాత లోకల్ డ్వాక్రా మహిళల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా భారీ ఎత్తున చేసాము ఈ ప్రోగ్రామ్ ని. అన్ని రకాలుగా ఎకనామిక్ గా ఎంతో ఫార్వర్డ్ గా ఉన్న ఈ మన జిల్లాలో ఇంకా 2,30,000 మంది నిరక్షరాస్యులు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఈ అక్షరాంధ్ర కార్యక్రమంలో 15 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 69,000 మందిని ఇప్పుడు ఈ అక్షరాంధ్ర కార్యక్రమంలో మొదటి విడతగా టేకప్ చేసి 2029 నాటికి మొత్తం అందరికీ కూడా అక్షరాస్యత అందించి అందరినీ అక్షరాస్యులు చేసి ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ అన్ని రకాలుగా అది ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరూ దీన్ని, ముఖ్యంగా ఎంఈఓస్, ఎంపీడీఓస్ అందరూ కూడా దీన్ని ముందుండి మరి మీ యొక్క నాయకత్వంలో మన జిల్లాలో దీన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఎవరైతే ఈ 50 to 59 ఇయర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా కొన్ని ఎంప్లాయ్మెంట్స్ లో ఉండే అవకాశం ఉంది. లేకపోయినా కూడా అంత శ్రద్ధ చూపించని పరిస్థితులు అయితే ఉంటాయి. వాళ్ళని మోటివేట్ చేసి ప్రతిరోజు క్లాసెస్ కి అటెండ్ చేయడం అనేది చాలా కష్టకరమైన పని. అక్కడ వాలంటీర్స్ మీరు ఐడెంటిఫై చేసి ఎడ్యుకేషన్ నుంచి బుక్స్ వచ్చినప్పుడు ఎవరైతే తెలుగు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు తెలుగు పదాలని వెంటనే గుర్తించగలరు. ఆ ప్రాక్టీస్ చేసి కేవలం 10 రోజుల్లోనే వాళ్ళు చదవడం వచ్చేలాగా చేయగలరు. నేను చూసాను కళ్ళారా. అలాగే రాయడం కొంచెం పడుతుంది టైం. కాబట్టి అసలు కష్టమైన పని కాదు. బట్ అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు చదువు అంటే తెలుగు చదవడం, రాయడం మాత్రమే కాదు. ఎవరైతే లేబర్ ఉంటారు, వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసి దీన్ని చాలా శ్రద్ధగా ఈవినింగ్ క్లాసెస్ అటెండెన్స్ ప్రోగ్రామ్ అటెండెన్స్ కరెక్ట్ గా ఉండేటట్టు చూడాలి. డైలీ అటెండెన్స్ ప్రాపర్ గా ఉండేటట్టు చూడాలి. అలాగే ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో ట్రైనర్స్ కూడా మోటివేట్ చేసి మీరు కూడా కొంచెం ఫోకస్ పెట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోకస్ పెట్టి టైం టు టైం అక్కడికి వెళ్తూ ఉంటే, క్లాసెస్ జరిగే చోటకి విజిట్ చేస్తూ ఉంటే ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది. దీన్ని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఉంటుంది. మీ అందరూ కూడా ఆ విధంగా సహకరించి ఒక మంచి ప్రోగ్రెస్ జిల్లాలో తీసుకురావడానికి కృషి చేస్తారని.
భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో 2001-2002 విద్యా సంవత్సరం నుండి 2019-2020 విద్యా సంవత్సరం వరకు డిగ్రీ కోర్సులో జాయిన్ అయి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశామని కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజులు పాల్గొని స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001-2002 నుండి 2019-2020 వరకు కళాశాలలో జాయిన్ అయి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తామని, ఇది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ఒక సువర్ణ అవకాశమని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి కావలసిన అన్ని అనుమతులు యూనివర్సిటీ నుండి తీసుకున్నామని, ఈ పరీక్ష జనవరి, ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ లో ఉత్తీర్ణత సాధించకపోతే వారికి భవిష్యత్తులో మరొకసారి పరీక్షలు నిర్వహించడం జరగదని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఫెయిల్ అయిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అల్లూరి సురేంద్ర, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి శ్రీనివాసరాజు, అడిషనల్ కంట్రోలర్స్ వి చంద్రశేఖర్, కె సంతోష్, అటానమస్ ఎగ్జామినేషన్స్ సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో కొంతమంది విద్యార్థులు కోరినట్టు వన్ టైం స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్ పెట్టడానికి యూనివర్సిటీ వారి పర్మిషన్తో మనం ఈరోజు ప్రారంభించడానికి మొదలుపెట్టాము. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండిపోయి కొంతమంది డిగ్రీ చదవలేని మానేసిన వాళ్ళకి, అలా యాక్చువల్గా అయితే 3 ఏళ్ళు డిగ్రీ కోర్సుని ఇంకో 3 ఏళ్ళలో కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ కొంతమంది విద్యార్థులు పూర్తి చేయలేక చాలా కాలం మంది స్టాప్ చేయడం జరిగింది. అటువంటి విద్యార్థుల కోసం 2001 నుంచి 2019 చదివిన విద్యార్థులకి వారి యొక్క డిగ్రీ పూర్తి చేయడం కోసం యూనివర్సిటీ వారి పర్మిషన్తో 2027 జనవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ తెలుసుకుని ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి రాసుకుంటే వాళ్ళ డిగ్రీ పూర్తి చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలు చాలా మంది పూర్తి చేసుకోవాలని చెప్పి మా మేనేజ్మెంట్ కోరుతుంది. డిఎన్ఆర్ కళాశాలలో మనకి వన్ టైం డ్రైవ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. దానికి 2001 నుంచి 2019 వరకు ఎవరైతే లాంగ్ స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు మేనేజ్మెంట్ వారు యూనివర్సిటీ వాళ్ళను కలిపి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ మ్యాక్సిమం మంది విద్యార్థులు దీంట్లో ఉత్తీర్ణులుగా పాస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాత్రం అందరూ ఉపయోగించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. డిఎన్ఆర్ కాలేజీ అటానమస్ ఎగ్జామినేషన్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్ అనేటువంటి కాన్సెప్ట్ కింద రాబోయే 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్ పెట్టేలాగా స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్ అటు యాజమాన్యం వారి అనుమతితో యూనివర్సిటీ అనుమతి ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అందుచేత 2001-2002 విద్యా సంవత్సరం నుండి 2019-20 విద్యా సంవత్సరం వరకు ఎవరైతే విద్యార్థులు మన కళాశాలలో చదివి వాళ్ళకి బ్యాక్లాగ్లు ఉన్నాయో, ఏ సబ్జెక్ట్స్ అయితే ఫెయిల్ అయ్యారు పంచభూతాలతో ఒక భూతం ఉద్భవించిందని, అదే ప్లాస్టిక్ భూతమని, మానవాళికి ప్రాణాంతకమైన ప్లాస్టిక్ తో క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని పీఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ ను నిషేధించడం మనందరి నైతిక బాధ్యత అన్నారు. ప్రతి విద్యార్థి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పెంచుకోవాలన్నారు. నిషేధ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు అన్ని వర్గాల వారితో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో భీమవరం పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ ను వాడకాన్ని నిషేధించాలన్నారు.
అనంతరం విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కృష్ణకుమారి, ఉపాధ్యాయులు సుచిత్ర, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మానవ జాతికి వెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి భారతదేశం ప్రధానమంత్రితో సహా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడడానికి భీమవరం పట్టణంలో మన సిరిగొండ రంగసాయి గారి విజ్ఞాన వేదిక ఆయన ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా దీని మీద ఒక అవగాహన కల్పించి అది విద్యార్థుల ద్వారా అయితే ప్రజలకు మరింత చేరువ అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్ నిషేధించి పూర్వం ఎలాగైతే మన సంచులతోటి బజారుకి వెళ్ళి అలాగే స్టీల్ గ్లాసులు కానీ లేదా ఇతర గ్లాసులు కానీ ఇలా కుండలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పాత స్థాయిలో ఇవన్నీ పర్యావరణాన్ని కాపాడడం కోసం తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రజల యొక్క భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఈరోజు ఝాన్సీ లక్ష్మీ గర్ల్స్ స్కూల్లో మరి మన మాస్టర్లు మరి స్టూడెంట్స్ అందరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసాం. రాబోయే రోజుల్లో మరి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖుకి మన భీమవరం పట్టణం పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిత భీమవరంగా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మేమందరం కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మరి ప్రాణాలని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్లాస్టిక్ నిషేధించడానికి అందరూ పూనుకోవాలని సందర్భంగా చేసినటువంటి శ్రీ కోళ్ల నాగేశ్వరరావు గారికి అలాగే రంగసాయి గారికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన స్కూల్లో ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల మనకి కలిగే దుష్ఫలితాలు ఏంటి అనేది అందరికీ అవగాహన ఉంది. ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది, వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి దాని ప్లేస్ లో మరి క్లాత్ బ్యాగ్స్ ని ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.